రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు బోరున విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్. మంత్రి ఉత్తమ్వి ఉత్తర కుమార ప్రగల్భాలంటూ కామెంట్ చేశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో రేవంత్ తొందరపాటు చర్యలతో అధికారులు బలైపోతున్నారని హరీష్ రావు తెలిపారు. ధాన్యపు రాశుల గురించి ఆలోచన చేయాల్సిన సీఎం అందాల పోటీల గురించి ఆలోచన చేస్తున్నాడని ఫైర్ అయ్యారు హరీష్ రావు. తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ మహిళల కాళ్లు కడిగించడం సిగ్గుచేటన్నారు. మినిస్టర్ల దగ్గర ఫైల్స్ క్లియర్ కావాలంటే కమిషన్లు దండుకోవడం కాంగ్రెస్ నైజం అంటున్న మాజీ మంత్రి హరీష్ రావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. మాట్లాడేందుకు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. మాట్లాడదాం అనేక విషయాలు. ఆ కంచె గచ్చిబౌలి విషయంలో మరోసారి ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఎలా చూడొచ్చు సార్? అంటే రేవంత్ రెడ్డి అన్ని కూడా తొందరపాటు నిర్ణయాలు. ఈ ప్రభుత్వం అన్ని ఉల్లంఘిస్తూ ఎక్కడికక్కడ తప్పులు చేస్తూ చేతులు గాలేక ఆకులు పట్టుకున్నటువంటి పరిస్థితి. కంచె గచ్చిబౌలి విషయంలో రాష్ట్ర ప్రభుత్వము వాల్తా యాక్ట్ను ఉల్లంఘించింది, ఫారెస్ట్ యాక్ట్ను ఉల్లంఘించింది, స్పష్టంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘించింది. అంటే అన్ని రకాల నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ శని ఆదివారాలు చూసుకొని అర్ధరాత్రి పూట వందలాది జేసీబీలు పెట్టి చెట్లు నరకడం అనేటువంటిది ఇది తీవ్రమైనటువంటి నేరం. సో ఇలా రేవంత్ రెడ్డి యొక్క తొందరపాటు చర్యల వల్ల అధికారులు బలైపోతా ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఇందులో ఆల్రెడీ ఒక అధికారికి 5 లక్షల ఫైన్ వేశారు, ఇంకొక అధికారికి చర్యలు తీసుకున్నారు. ఇంకా చాలా మంది అధికారులు ఇందులో సస్పెండ్ అవుతారు లేదా జైలుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బేసిజాలకు పోకుండా తక్షణమే అడవిని పునరుద్ధరించే ప్రతిపాదన ప్రణాళికను సుప్రీంకోర్టుకు సమర్పించడమే కాకుండా తిరిగి చెట్లు, ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతుంది, చెట్లు పెట్టి దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలా ఆఖరికి చీఫ్ సెక్రటరీని కూడా జైలుకి పంపుతాము, అక్కడే కంచెలోనే మిమ్మల్ని కొత్త జైలు కట్టి అందులో వేస్తామని చెప్పాల్సిన తీవ్రమైన వ్యాఖ్యలు వచ్చినాయి. అంటే రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే అధికారులు జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అడ్డగోలు వ్యవహారాలు చేస్తా ఉన్నారు, చాలా విషయాల్లో కూడా అక్రమాలకు పాల్పడతా ఉన్నారు. అధికారులు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. సార్, ముఖ్యంగా ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి చాలా చోట్ల అవకతవకలకి పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఖరీఫ్ సీజన్ కూడా దగ్గరకు వస్తుంది, ఇంకా ధాన్యం కళ్ళల్లోనే ఉండిపోతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి నిర్లక్ష్యం చేస్తాం. రైతులంటే రేవంత్ రెడ్డికి ఎందుకో చిన్న చూపు ఉన్నది. మీరు ఒకసారి గమనిస్తే రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. స్వయంగా రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు అనేక హామీలు ఇచ్చారు, ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు కాలేదు. కొత్త హామీలు వదిలిపెట్టండి. కేసీఆర్ గారు ఎకరానికి 10,000 రైతు బంధు ఇస్తే ఆ రైతు బంధు డబ్బులు కూడా పడతలేవు. వానకాలం రైతు బంధు ఇవ్వనే లేదు. యాసంగి 3 ఎకరాల దాకా ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. పంటకు పెట్టుబడి సాయం పంట ప్రారంభానికి ముందు ఇవ్వాలి, పంట కోతలైపోయినాక కూడా ఇప్పుడు యాసంగి డబ్బులు ఇంకా పడలేదు. వానకాలం అయితే చేతులు ఎత్తేసిండు. రుణమాఫీ అయితే 40% మందికి అయింది, 60% మందికి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఉన్నది. పంటల బీమా అన్నారు, ఉత్త బీమా అయిపోయింది. రైతు బీమా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఇస్తే ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ప్రీమియం ఎల్ఐసికి మే నెల వచ్చినా ఇంతవరకు ప్రీమియం కట్టకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో చనిపోయిన రైతులకు ఇలా రైతు బీమా రాకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ధాన్యం అంటే ఏ విషయం, నువ్వు రైతు బంధు ఇయ్యవు, రైతు బీమా ఇయ్యవు, పంటల బీమా ఇయ్యవు, చివరికి వడ్లు కూడా కొనవా? వడ్లు కొనాలంటే కల్లాలలో పాపం వత్తులు వేసుకొని చూస్తా ఉన్నారు రైతులు. కళ్ళల్లో వత్తులు, లారీలు రావు, గన్నీ బ్యాగ్స్ రావు. గన్నీ బ్యాగ్స్ కూడా ఎట్లున్నాయంటే అన్ని పాత సంచులు ఇస్తే 50 సంచులు ఇస్తే 25 సంచులు పొక్కలు పడ్డాయి ఉన్నాయి. అంటే సంచులు సప్లై చేయలేవు, లారీలు సప్లై చేయలేవు. ధాన్యాన్ని కొనడంలో ఆలస్యం, కొన్న ధాన్యాన్ని మిల్లుల్లో దించడంలో ఆలస్యం. ముఖ్యమంత్రి ఏమో అసెంబ్లీలో పెద్ద పోజులు కొట్టారు, ఏమని మేము తరుగు తీయము, మా ప్రభుత్వంలో తరిగే లేదంటున్నారు. ఇలా 10 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు ఏడుస్తా ఉన్నారు, రైతులు ధర్నా చేస్తా ఉన్నారు, మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, రాస్తారోకోలు చేస్తా ఉన్నారు. 5 నుంచి 10 కిలోల తరుగు తీస్తున్నారు రైతుల దగ్గర. ఇలా ఈ ప్రభుత్వం తరుగు తీసి రైతుల ఉసురు పోసుకుంటా ఉంది. ధాన్యం డబ్బులు కూడా పట్టలేవు. సన్న వడ్లకు 650 కోట్ల రూపాయలు ప్రభుత్వం డ్యూ ఉన్నది. ఇప్పటిదాకా యాసంగిలో సన్న వడ్లకు ₹1 కూడా బోనస్ ఇవ్వలేదు. కొన్న వడ్లకు కూడా 4,000 కోట్ల రూపాయల డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతా ఉంటాడు. 48 గంటల్లో డబ్బులు ఇస్తామంటున్నాడు. 10 రోజులైనా 15 రోజులైనా ఇప్పటిదాకా కొన్న వడ్లకు డబ్బులు రావడం లేదు. ఇలా వర్షాలు పడి ధాన్యం తడిచిపోయి మొలకెత్తుతా ఉంది. ఇలా ఏ పత్రిక చూసినా కూడా
రైతుల ధర్నాలు, రైతుల కన్నీళ్లు, మొలకెత్తిన వడ్లే కనబడతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం మొలకెత్తిన వడ్లను, తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ చేసుకోవాలి, రైతుల్ని ఆదుకోవాలని చెప్పి రాజ్ న్యూస్ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సార్, ముఖ్యంగా ఈ ప్రభుత్వం అందాల పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నాం, తెలంగాణ ప్రతిష్టను పెంచుతున్నాం అంటున్నారు. కానీ వరంగల్లో చూస్తే మాత్రం విదేశీల నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వారిని తెలంగాణ ఆడబిడ్డలతోటి చాలా బాధకరం. అది ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలిపిండు. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవానికి ప్రతీక మన రాష్ట్రం. ఇలా బాధ కలిగేదంటే విదేశీ మహిళలను మన ఆడబిడ్డల చేత వాళ్ళ కాళ్ళు గడిగి తువ్వాలతో తుచ్చుడేందో నాకైతే అర్థం కాలే. రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత దిగజారిపోతున్నాడు? అసలు ఇవాళ సీతక్క ఇంకా దాన్ని సమర్థించడం కంటే సిగ్గుచేటు ఇంకోటి. ఒక మహిళ అయ్యి ఉండి, తెలంగాణ బిడ్డవయ్యి ఉండి, ఆదివాసీ బిడ్డవయ్యి ఉండి నువ్వు విదేశీ మహిళల కాళ్ళు గడిగించి తువ్వాల్లో తుడిపించడమే తప్పు, దాన్ని సమర్థించడం ఇంకా పెద్ద తప్పు నా దృష్టిలో. దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది మీరేమో మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని మాటలు చెప్తున్నారు, కానీ మహిళల చేత, మన ఆడబిడ్డల చేత ఇలా విదేశీ మహిళల కాళ్ళు గడిగించి వాళ్ళని ఆత్మగౌరవాన్ని మంట కలిపినారు. ఇది అసలు అందాల పోటీలు ఎందుకండి నాకు అర్థం కాదు. ఇవాళ ధాన్యపు రాశుల గురించి ఆలోచించవయ్యా రేవంత్ రెడ్డి అంటే అందాల రాశుల వెనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతా కూడా పరిగెత్తుతా ఉన్నారు. ఇవాళ ఒకవైపు యుద్ధం జరిగితే భారత సైనికులు సరిహద్దుల్లో యుద్ధం చేస్తూ ఉంటే ఇవాళ పండించిన పంట అమ్ముకోవడానికి కల్లాల్లో రైతులు యుద్ధం చేస్తున్న పరిస్థితి ఏర్పడ్డది. 10 రోజులు 20 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి, నువ్వు అందాల రాశుల గురించి కాదు రివ్యూ చేయాల్సింది, ధాన్యపు రాశుల గురించి రివ్యూ చేయి. రైతుల పంటలు తొందరగా కొనమని చెప్పు, అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనమని చెప్పు, బోనస్ డబ్బులు వేయమని చెప్పు. అదేవిధంగా రైతు భరోసా 3 ఎకరాల దాకానే ఇచ్చినారు, మిగతా రైతు భరోసా డబ్బులు వేయమని చెప్పు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు, కానీ నిన్న కొండ సురేఖ మాట్లాడుతూ ఫైల్ క్లియరెన్స్ కావాలంటే ఖచ్చితంగా కొంత కమిషన్ తీసుకోవాల్సిందని అన్న ఒక ఆరోపణ మాట్లాడింది. కాంగ్రెస్ లో ఓపెన్ సీక్రెట్ కదా బైసాబ్. ఫైనాన్స్ లో బిల్లు కావాలంటే కాంట్రాక్టర్లే ఇవాళ సెక్రటరియట్ లో ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు ధర్నా చేసి 20% ఇస్తేనే బిల్లులు ఇస్తుండ్రు అన్నారు. రెవెన్యూలో ఏ భూమి క్లియర్ కావాలన్నా 30% ఇస్తేనే క్లియరెన్స్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో విల్లా కమ్యూనిటీకి కావాలంటే 200 రూపీస్ స్క్వేర్ ఫీట్ అని, అపార్ట్మెంట్లు కట్టాలంటే 100 రూపీస్ స్క్వేర్ ఫీట్ వసూలు చేస్తున్నారని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. అంటే కాంగ్రెస్ హయాంలో ఫైళ్లు కదలాలంటే మంత్రులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆ రాష్ట్ర మంత్రులే చెప్తా ఉన్నారు, కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు, ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. అందుకే ఇలా రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఏర్పడతా ఉంది, రాష్ట్రంలో పనులు జరగడం లేదు. అందుకే రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న పరిస్థితి. సార్, చివరిగా కృష్ణ, పార్టీ కమిటీలకు సంబంధించి, పార్టీ సభ్యత్వ కార్యక్రమం సంబంధించి ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది ఏంటి? ఇప్పటికే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మా ఏప్రిల్ 27 బహిరంగ సభ తర్వాత అంటే మే జూన్ నెలలో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి సభ్యత్వము ఫాలోడ్ బై మా గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ వేసుకొని రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక కూడా మేము వచ్చే అక్టోబర్లోగా పూర్తి చేసుకోవాలని చెప్పి పార్టీ ప్రణాళిక చేసుకున్నది. దానికి సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు విడుదల చేస్తారు. చూస్తున్నాం కదా, కంచెగచ్చిబౌలి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో అది ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పేసి కూడా అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దాంతో పాటుగా ఇక పార్టీ కమిటీలు, సభ్యత్వ కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పేసి కూడా అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో సైదులు రాజు, హైదరాబాద్.